హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి అర్జున్ వ్లాగ్స్. ఈ ఒక్క మసాలా ఉంటే చాలండి, మనం సపరేట్గా దేంట్లోకి మసాలా చేసుకోక్కర్లేదు. ఈ ఒక్క మసాలా ఇంట్లో ఉంటే మనం చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ మీద బాండలు పెట్టుకొని అందులో అరకప్పు ధనియాలు వేసుకుంటున్నాను. నేను 1 మంత్కి చేసుకుంటున్నాను. మీరు ఇదే ప్రాసెస్లో ఎక్కువ క్వాంటిటీ అయినా చేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో పెట్టుకొని ధనియాలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో 1/2 కప్పు జీలకర్ర వేసుకోవాలి. మొత్తం స్టవ్ ఆఫ్ చేసే వేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్లు మిరియాలు, 2 స్పూన్లు సాజీరా, ఒక 12-15 మరాఠీ మొగ్గలు, 1/2 కప్పు బండ పువ్వు, 1/2 కప్పు దాల్చిన చెక్క, ఒక 5-6 స్టార్ పువ్వు, 2 స్పూన్లు సోంపు, 2 స్పూన్లు లవంగా, ఒక ఫుల్ స్పూన్ ఇలాచి, 5 ఎండుమిరపకాయలు. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. అంతే, ఇంకా ఎక్కువసేపు వేయించుకోకూడదు, అందులో ఉన్న ఫ్లేవర్ మొత్తం పోతుంది. మీరు స్టవ్ మీద వేయించుకోలేకపోయినా బాగా ఎండ కాసినప్పుడు ఎండలో పెట్టేసిన ఒక 10 నిమిషాలు సరిపోతుందండి. మొత్తం మిక్సీ పట్టేసుకుందాం. చల్లగా అయిన తర్వాత లైట్ బరకుండేటట్టు పట్టుకోవాలండి. అప్పుడే మసాలా కర్రీస్ సూపర్ ఉంటాయి. ఈ ఒక్క మసాలా ఉంటే చాలండి. బిర్యానీ మసాలా, మటన్ మసాలా ఏది అవసరం లేదు. ఏ కర్రీలో అయినా వేసుకోవచ్చు, వెజ్ నాన్ వెజ్ ఎందులో అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇది 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాను. సూపర్గా ఉంటాయి కర్రీస్ అయితే. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.